టైం 2:40 అయింది. ఆకలేస్తుంది, నిద్ర రావట్లేదు. ఏం చేయాలో తెలియక ఇలా రోడ్ల మీద పడ్డా. ఇక్కడ నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నా అని చెప్పింది, వెళ్తున్నాను. టు బి ఫ్రెండ్ చెప్పాలంటే ఈ టైం వరకు నేను ఒక్కదాన్ని ఎప్పుడు బయటకు రాలేదు. అంటే ఫ్రెండ్స్తో వచ్చాను, ఎప్పుడు ఒక్కదాన్ని రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరు లేరు, చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు ఇలా బ్లాగ్ చేయలేదు. లెట్స్ సీ. ఫ్రీడమ్ వచ్చినట్టుంది కానీ ఏంటో, కానీ ఎవరు లేరు. చూడండి, ఈ టైంలో ఎవడన్నా ఎత్తుకోవాలి నన్ను, సూపర్ ఉంటుంది. అడ్రస్ కూడా ఉండదు. గాంధీ గారు ఏమన్నారు, ఆడపిల్లకి కానీ గాంధీ గారు స్వాతంత్రం గురించి ఒక మాట చెప్పారు. నిలబెట్టడానికి ట్రై చేద్దాం. రోడ్ క్రాస్ చేయాలి. బేసిక్గా నాకు నైట్ కళ్ళు కనిపించవు, అంటే నాకు వచ్చే సైట్. బట్ వెహికల్స్ అంత ఫ్లో ఏం లేదు, సింపుల్గా క్రాస్ చేయొచ్చు. ఓహో, ఎందుకు కదా నన్ను గుడ్ అనేది. అర్ధరాత్రి 4 కొడితే ఇలా బయటకు రావాలన్నమాట. హైదరాబాద్ సేఫ్ అనమాట, ఏమీ రావట్లేదు. పరిగెత్తడం ఇదేదో బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్ లాగా. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఇటు ఫ్లో ఏం లేదు. లారీ అయినా లారీలు ఇటు పక్కనకి వస్తాయి. అది కాకపోతే వద్దు, పొల్యూషన్ మాత్రం తగ్గేలా లేదు. మీరు ఎవడే ఆసక్తి పరిగెత్తారు. మిడ్ నైట్ ఫోన్పే ఉంది, రేపు వస్తుంది ఫోన్పే. నీకు నేను చేసేస్తాను, నువ్వు చేసేస్తా. ఇదిగో బేల్. అర్ధరాత్రి ఏమీ దొరక్క ఇది తినాల్సి వచ్చింది. బాడీ గార్డ్ ఈ నైట్ ఏమంటారు బ్రో? చిమ్టు బై చిమ్టు చిమ్టు చిమ్టో. ఏయ్ బాబు, పిల్లలు ఆగండి. ఆహా పులి, ఆహా లగెత్రా ఆజాహో. టైం వచ్చేసి 3:38 అవుతుంది. బేల్పూరి తినేసాము, కుక్కలతో మాట్లాడేసాము. స్ట్రైట్ టు హాస్టల్. బాయ్ బాయ్. బోర్ కొట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తున్నాను నేను. అవుతుంది 3:48. సెకండ్ రౌండ్. నైట్ ఈజ్ స్టిల్ యంగ్. Yo.